నెల్లూరు జిల్లాలో యూరియా అక్రమ నిల్వలు భారీగా బయటపడ్డాయి. చేచర్ల మండలం ఆతురుపల్లిలోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీలో పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ విజిలెన్స్ విభాగం గుర్తించింది. పక్కా సమాచారంతో శ్రీ వీరాంజనేయ ఏజెన్సీలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే నిల్వలు కనిపించాయి. దీంతో ఏజెన్సీలో నిర్వాహకులను అదుపులోకి తీసుకుని యూరియా అక్రమ నిల్వలను సీజ్ చేశారు అధికారులు. జిల్లాలో రెండో పంట సాగు నేపథ్యంలో యూరియా కోసం ఓవైపు రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పెద్ద ఎత్తున అక్రమ నిల్వలు బయటపడడం ఇప్పుడు వ్యవసాయ శాఖలో కలవరం పెడుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాల తొలకరి జల్లుతో సాగుకు సిద్ధమవుతూ యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతుండగా, ఇంకోవైపు కొందరు వ్యవసాయ అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి పెద్ద ఎత్తున రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలకు తాజా ఘటన ఉదాహరణగా మారింది. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆతురుపల్లిలోని శ్రీ వీరాంజనేయ ఏజెన్సీలో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియాను స్వాధీనం చేసుకున్న అధికారులు నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అక్రమ యూరియా నిల్వను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 12 లక్షల రూపాయలకు పైగా విలువైన యూరియా స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో సంబంధిత ఎరువుల దుకాణంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీలలో షాప్ రికార్డులకు గోదాంలో ఉన్న ఎరువుల నిల్వలకు పొంతన లేకపోవడంతో అక్రమ నిల్వగా గుర్తించారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి మించి అక్రమంగా నిల్వ ఉంచి 1,423 యూరియా బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్టాక్ విలువ సుమారు 12 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఎరువులను నిల్వ ఉంచినందుకు సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బ్లాక్ అండి